హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఇవాళ గారెలు వేస్తున్నానండి. చెప్పా కదా మీకు, ముందు రోజు దోసపిండి ఇడ్లీ పిండి అయిపోయింది. సో ముందు రోజేమో రాగి దోశలు వేసా, ఇవాళ ఏమో గారెలు వేస్తున్నాను. ఇవాళ ఎలా అయినా సరే దోసపిండి ఇడ్లీ పిండి కలిపి పెట్టేయాలి. నిజానికి ఇడ్లీ కోసమే నానపెట్టాను ముందు రోజు పప్పు. కాకపోతే ఆ రోజు నైట్ అయితే రుబ్బలేదు. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే లేచి పప్పు రుబ్బి గారెలు అయితే వేస్తున్నాను అనమాట. గారెలు అంటే మా వాళ్ళకి ఇష్టమేనండి, ఎగిరి గంతేసుకొని మరీ తింటారు. కాకపోతే ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని ఈవినింగ్ టైంలో ఎక్కువ కాలుస్తూ ఉంటారు అనమాట, స్నాక్ లాగా. ఉదయం పూట కూడా ఒక్కొక్కసారి చేస్తాను, కాకపోతే ఇవాళ వేరే ఆప్షన్ లేక గారెలు వేస్తున్నాను. అయితే మొన్న గారెలు వీడియో చూపించినప్పుడు భారతి, అసలు నువ్వు గారెలు సింగిల్ హ్యాండ్తో ఎలా వేస్తావో ఒకసారి చూపించు అన్నారు. ఏం లేదండి, ఇదిగోండి ఫస్ట్ పిండిని వదువుగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం పిండి తీసుకొని బాల్ లాగా చేసి ఫస్ట్ అయితే బొటన్ వేలు ఉంటుంది కదా, బొటన్ వేల్ని ఇలా గుచ్చి కింద నుంచి మిడిల్ ఫింగర్ని అట్లా పైకి గనక పెట్టాము అంటే హోల్ వచ్చేస్తుంది. దాన్ని అలాగే ఆయిల్లో స్లోగా వదిలేయడమే అనమాట. సో వచ్చిన వాళ్ళకి ఈజీయే, రాని వాళ్ళు ఒక 10 గారెలు వేస్తే 11వ గారె మీకే వచ్చేస్తుందండి. సో ఇది సింగిల్ హ్యాండ్తో వేసేది. అయితే చాలామందికి గారెలు అంటే మాకు ఇష్టం భారతి, కాకపోతే అసలు వేయడమే రావట్లేదు, అదొక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఏం లేదండి, అంటే ఫస్ట్ అమ్మో నూనెతో డీప్ ఫ్రై అంటే ఆయిల్ మీద పడుతుందేమో అన్న ఒక భయాన్ని తీసేయండి. ఏం కాదు, దగ్గర నుంచి కనుక వేసాము అనుకోండి, గారెలనే కాదు ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే నూనెలో దగ్గర నుంచి వేయాలి. దూరం నుంచి వేస్తే అప్పుడు నూనె పైకి తుల్లుతుంది. అలా కాకుండా దగ్గర నుంచి కనుక వేస్తే అప్పుడు ఏమీ ఆయిల్ అనేది బయటికి రాదు. అయితే ఇదిగోండి ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని వాటర్తో చేత్తో వాటర్ని తడుపుతూ కొంచెం పిండి ముద్ద తీసుకొని దాని మీద పెట్టి ఇలా గారెల్లాగా ఒత్తుకొని కనుక వేస్తే అప్పుడు మీకు అస్సలు చెయ్యి కాలదు, ప్లస్ వేడి తగలదు, గారె కూడా నీట్గా వస్తుంది. అయితే ఇదిగోండి ఇలాగ చేత్తో వాటర్ని డిప్ చేసి పైన ఇలాగ తుడుస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు తడపమన్నాను కదా అని చెప్పేసి ఆ స్ట్రైనర్ని వాటర్లో డిప్ చేయకండి. అప్పుడు ఏంటి అంటే ఆ వాటర్వి ఆ డ్రాప్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవి మీరు ఆయిల్లో వేసేటప్పుడు మొహం మీద తుర్లుతాయి. అలా కాకుండా చేతిని వాటర్లో డిప్ చేసి పైన కొంచెం పిండిని ఇలా ఇలా తుడుస్తూ అప్పుడు గారె వేశారనుకోండి, గారె పిండి ఆ స్ట్రైనర్కి అంటుకోకుండా ఆయిల్లో పడుతుంది అనమాట. సో అప్పుడు ఈజీగా గారెలు అయితే వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అస్సలు చెయ్యి కాలదు, మీకు బాగా మంచిగా రౌండ్గా ఉండే గారెలు వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే భారతి గారెలు పేలుతున్నాయి అని అన్నారు. గారెలు పేలుతాయి అంటే ఎందుకు పేలుతాయి అంటే మీరు పిండిని గట్టిగా టైట్గా దాని లోపల ఎయిర్ ఏమీ ఫామ్ అవ్వకుండా కనుక రుబ్బుకుంటే గారె పిండే కాదు బోండా పిండి అయినా సరే పేలుతుందండి. మీరు మిక్సీలో అయినా సరే గ్రైండర్లో అయినా సరే కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మంచిగా దాని లోపల ఎయిర్ ఫామ్ అయ్యేలాగా రుబ్బుకోవాలన్నమాట. అలా కనుక రుబ్బుకోలేదు, ఎయిర్ ఫామ్ అవ్వడం అంటే ఒదుగొచ్చింది అంటారు కదా, సో అట్లా రుబ్బుకోవాలి. అలాగని రుబ్బుకోలేదు అంటే మాత్రం ఖచ్చితంగా టపా అని పేలుతాయి అన్నమాట నూనెలో వేసినప్పుడు. సో అదొక్కటి చూసుకోండి. సో మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పేసాననే అనుకుంటున్నాను. అయితే ఈ రెసిపీ వచ్చేసి ముందు రోజు నైట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మిల్క్ పుడింగ్ అనమాట, స్ట్రాబెర్రీ మిల్క్ పుడింగ్. అంటే కొంచెం చేస్తున్నాను, ఒక 1/2 లీటర్తో చేస్తున్నాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో. లాస్ట్ టైం వెనిలా ఫ్లేవర్తో చేశాను, చాలా బాగా వచ్చింది. ఈసారి స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేస్తున్నాను. ఎలా వస్తుందో అని ఒక చిన్న డౌట్తో ఒక పావు అంటే 250 ml పాలతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలను బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగిన తర్వాత 1/2 లీటర్ పాలకి 1/2 స్పూను అగర్ పౌడర్ అనమాట. సో ఈ అగర్ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ వాటర్లో మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఉండలు లేకుండా అయిన తర్వాత బాగా మరిగిన పాలల్లో ఈ అగర్ పౌడర్ కనుక వేసేస్తే మీకు జల్లీలాగా మిల్క్ పుడింగ్ జెల్లీస్ వచ్చేస్తాయి చూడండి, జున్నులాగా అనమాట. అయితే స్వీట్ మాత్రం మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అయితే వేసుకోండి. అయితే ఇక్కడ మీకు సేమ్ జున్నులాగా కావాలి అనుకుంటే ఇలాచీ పొడి కానీ లేకపోతే వెనీలా ఎసెన్స్ కానీ వేసుకోండి, బాగుంటుంది. నేను లాస్ట్ టైం ఒకసారి వెనీలా ఎసెన్స్తో చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒకసారి స్ట్రాబెర్రీ ఎసెన్స్తో చేద్దామని చెప్పేసి జస్ట్ ఒక 5 drops స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే వేసా.
అగరగర పౌడర్ వేసేసి షుగర్ వేసేసి అందులో స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా వేసేస్తే, స్ట్రాబెర్రీ ఎసెన్స్ అనేది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని మంచిగా ఇలా వడకట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. ఒక పావు గంట సేపు ఫ్యాన్ గాలికి పెట్టేస్తే మనకి జెల్లీస్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇదేంటి అంటే మనం అలాగే జున్నులాగా తినేయచ్చు. లేదు అనుకుంటే ఇది ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా మనం ఫలూడా కానీ లేకపోతే ఏదైనా ఐస్ క్రీమ్స్ లేకపోతే ఇట్లా ఏదైనా డిఫరెంట్ చల్లగా సమ్మర్లో ఏదో ఒకటి డ్రింక్స్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా. సో దాంట్లో ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సగ్గుబియ్యం లాగా జెల్లీస్గా వస్తాయి, జ్యూస్ కూడా బాగుంటుంది. లేదు అనుకుంటే ఎంచక్కా ఇలాగే స్ట్రాబెర్రీ పుడ్డింగ్ కూడా తినేయచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటి అంటే చల్లగా బాగుంటుంది. ఒక చిన్న మంచి డెజర్ట్ అనమాట, సింపుల్గా అయిపోయేది. అయితే ఇది ముందు రోజు చేశాను, ముందు రోజు నైటు. సో జస్ట్ మీతో అలా షేర్ చేస్తాను అనమాట ఆ వీడియోని. మా పిల్లలకి మాత్రం బాగా నచ్చింది స్ట్రాబెర్రీ, కానీ నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కంటే వెనీలా ఫ్లేవరే నచ్చిందండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే ఏదో టానిక్ లాగా ఉంటుంది, కాకపోతే ఇంక పిల్లలు అడిగారని స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేశాను. కానీ నాకు మాత్రం వెనీలా ఫ్లేవరే నచ్చింది. మీ ఇష్టం, మీకు నచ్చిన ఫ్లేవర్తో చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా మిల్క్ పుడింగ్ అనమాట, జున్నులాగా ఉంటుంది. సో ఇంకా అదైతే నైట్ చేశాను. అయితే ఇంక ఇప్పుడు గారెలు చేశాను కదా, ఇంక మా వాళ్ళకైతే పెట్టేసా. వాళ్ళైతే ఇంక వెళ్ళారనమాట. నాకేంటి అంటే ఆ గారెలు చట్నీ కంటే కూడా ఇలాగా పెరుగువడ అంటే ఇష్టము. ఎందుకో మా వాళ్ళు పెరుగువడ అస్సలు తినరండి. మా వారు కూడా తినరు, ఇంకా మామయ్య కానీ పిల్లలు ఎవరు పెరుగువడ పెద్దగా తినట్లేదు. ఎందుకులే గారెలు వేసాడు అని చెప్పేసి నా వరకు ఒక 3 గారెలు మాత్రం పెరుగులో వేసుకున్నా, మిగతా గారెలు అలాగే ఉంచాను. కొంచెం ఎక్కువే చేశాను గారెలు, ఎందుకంటే ఈవినింగ్కి కూడా ఉంటాయి. ఈవినింగ్ ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా వేడెక్కేస్తాయి. కారం పచ్చడి వేసుకొని ఇంకా అవే స్నాక్స్లా తింటారులే అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ చేశాను అనమాట గారెల్ని. ఇంకా అవైతే పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు టీ పెట్టుకొని ప్రశాంతంగా తాగుతున్నాం అనమాట నేను మావయ్య. పాపం మా వారైతే ఉదయం పూట టీ కంగారులో, అంటే కొంచెం లేట్ అయ్యింది లెగడం అంటే మాత్రం ఇంకా టీ తాగట్లేదు అనమాట. తనైతే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక కంగారుగా వెళ్ళిపోయారు. సరే అని ఇంక నేను మామయ్య కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతాను. ఎందుకంటే ఆ టీ తాగే ఆ 10 మినిట్స్ నా టైం అనమాట. అలా ఫోన్ చూసుకుంటూ తాగుతాను కదా, సో కంగారుగా తాగలేను అనమాట. అయితే ఇలాగే ఒకరోజు టీ తాగుతూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని మూవీ క్లిప్పింగ్స్ వచ్చాయన్నమాట. సో నాకేంటి అంటే పాత సినిమాలు ఎక్కువగా చూస్తానండి, నాకు ఇష్టం. అయితే అలాగే ఒక క్లిప్పింగ్ వస్తే చూశాను. అది పాత సినిమా ఏం కాదు, కొత్త సినిమానే. కాకపోతే రాధిక గారిది. లేటెస్ట్గా ఒక 1 మంత్ అవుతుందేమో బహుశా ఆ సినిమా వచ్చి. సో తమిళ్ మూవీ తెలుగులోకి డబ్ చేసినట్టున్నారు. సినిమా అయితే మాత్రం క్లిప్పింగ్స్ వస్తే ఫస్ట్ ఆ క్లిప్పింగ్స్ చూశాను. నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట, నచ్చింది నాకు. సో అప్పుడు మా ఆయన్ని అడిగితే ఆ మూవీని మళ్ళీ టీవీలో అయితే పెట్టారు. నెట్ఫ్లిక్స్లోనూ జియో హాట్స్టార్లోనూ వస్తుంది, రెండిట్లో దేంట్లోనూ వస్తుంది, మర్చిపోయాను. సినిమా పేరు కూడా మర్చిపోయానండి, సారీ. ఏం లేదు, మీరు ఒకసారి యూట్యూబ్లో రాధిక గారిది లేటెస్ట్ మూవీ అని చెప్పి కొట్టండి, వస్తుంది. సో నాకైతే నచ్చిందండి. ఈ మూవీ ఏంటి అంటే ఆడవాళ్ళ గురించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. చూడండి, బాగుంటుంది. ఏంటి అంటే ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలి, ₹1 ఎలా సేవ్ చేయాలి, ఖాళీగా ఉండకూడదు, ఆడవాళ్ళు ₹1 సంపాదిస్తేనే వాళ్ళకి వాల్యూ అని చెప్పేసి. అంటే చాలామంది ఆడవాళ్ళు ఏంటి అంటే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కదా, హస్బెండ్ మీదనో లేకపోతే అమ్మ నాన్న మీదనో లేదా అత్తమామల మీదనో ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారు. అలా కాకుండా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అప్పుడే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఒక గౌరవం వస్తుంది అని చెప్పేసి ఆ మూవీ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఆవిడ 60 ఏళ్లలో 60 సంవత్సరాలు అనమాట ఆవిడకి. 60 సంవత్సరాల్లో ఆవిడ ఎంత డబ్బు దాచింది, ఎలా అలా అని చెప్పి ఆవిడ పిసినారిగా ఉండదన్నమాట. డబ్బు సంపాదిస్తుంది, అలాగే ఎవరికి చెప్పదు ఆవిడ ఎంత దాచింది ఏంటి అనేది ఎవరికి చెప్పదు. సో ఎవరికి అంటే వాళ్ళ కూతురికి నేను ఇంత దాస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ కూతురికి కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఎవరికి ఏం చెప్పకుండా ఆవిడ లాస్ట్కి ఎంత 300 తులాలు అంటే 3 కేజీల బంగారం ఆవిడ దాస్తుంది అనమాట. దాచి లాస్ట్కి అది ఎలాగ బయటపడింది, ఆవిడకి పెరాలసిస్ వస్తుంది. సో ఆవిడేంటి అంటే ఆ టైంలో ఆవిడని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కోడలు కానీ ఎలా ట్రీట్ చేశారు, అలాగే వాళ్ళ ఊర్లో జనాలందరూ ఆవిడ చనిపోవాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆవిడ వడ్డీకి మారుస్తుంది. సో వడ్డీలకు మార్చేటప్పుడు ఏంటి అంటే కొంచెం తెలుసు కదా, గట్టిగా దబాయించి అడుగుతుంది అందరినీ. సో దానివల్ల ఏంటి అంటే ఆవిడ వస్తుంది అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు.
సో అది ఆవిడకి కొంచెం పారాలిసిస్ రాగానే అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పి కోరుకుంటారనమాట. సో ఆవిడ మళ్ళీ ఎలా బ్రతికింది, ఆవిడ సంకల్పం ఎంత గట్టిది, అట్లా దాని గురించి బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే దాని గురించి అనమాట ఆ మూవీ. నాకు బాగా నచ్చింది. అంటే ఆవిడ వాళ్ళ కోడలికి చెప్తుందనమాట. అంటే వాళ్ళ కోడలు ఆవిడకి పారాలిసిస్ వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. ఆ ముసలిది నన్ను టార్చర్ చేసింది పెళ్ళైన కొత్తల్లో, ఇట్లా తిట్టుకుంటూ ఉంటారనమాట. నిజానికి పాపం ఆవిడ మంచిగా చెప్తుంది, కాకపోతే కొంచెం గట్టిగా కరుగ్గా చెప్తుంది. ఏంటి అంటే వాళ్ళ కోడలికి చెప్తుంది, మధ్యాహ్నం పూట తినేసి అలా పడుకోకపోతే పొలంలో కలుపు తీయడానికి, లేకపోతే ఇవి ఉంటాయి కదా తోటల్లో కాయలు తెంపడానికి ఇట్లా పనికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు మీ ఆయన మీద డిపెండ్ అయ్యి అలా నిద్రపోతే ఏమొస్తుంది మధ్యాహ్నం పూట, అట్లాగా వాళ్ళ కోడల్ని ఎప్పుడు చూసినా నిద్రపోకపోతే ఇట్లా పనికి వెళ్ళొచ్చు కదా, ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అని చెప్పేసి చెప్తుంది. కానీ వాళ్ళ కోడలు ఎలా అనుకుంటుందంటే, ఈ ముసలిది నన్ను తినేస్తుంది, నన్ను పడుకోనియట్లేదు, మా ఆయనతో మంచిగా ఉండనియట్లేదు అని చెప్పేసి అలా తిట్టుకుంటుంది అనమాట. కానీ నిజానికి ఆవిడ ఇంటెన్షన్ ఏంటి అంటే, మీ ఆయన అని చెప్పి నువ్వెందుకు మీ ఆయన మీద డిపెండ్ అవుతావు, ఆ మధ్యాహ్నం ఖాళీ టైంలో నువ్వు వెళ్ళి ఒక పని చేసుకుంటే నీకంటూ ఒక రూపాయి వస్తుంది కదా అన్నట్లుగా చెప్తుంది అనమాట. కానీ కోడలికి ఇలా అర్థం అవుతుంది. సో అట్లా అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి నిజంగానే. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఏంటి అంటే వాళ్ళ కొడుకులు ఆస్తి కోసం గొడవపడి ఆస్తి తీసేసుకుంటారు. ఉన్న స్థలాలు ఇల్లులు ఏవో ఉంటాయి కదా, సో ఆస్తి పంచేసుకుంటారనమాట. కానీ ఆ ఆస్తి కాకుండా ఆవిడే 300 తులాలు బంగారాన్ని సేవ్ చేస్తుంది. అది మాత్రం వాళ్ళ కొడుకులకి కూతురికి ఎవరికి తెలియదు. సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళ కూతురికి ఏమీ ఆస్తి ఇవ్వలేదని అల్లుడు వదిలేస్తాడనమాట. సో పెళ్ళప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, అదే నువ్వు అమ్ముకొని తినేసావు, ఇప్పుడు ఏమి ఇవ్వము అని అంటదనమాట వాళ్ళ అమ్మ. అయితే నీ కూతుర్ని నువ్వే ఉంచుకో అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే నీ కూతురు వల్ల నాకేంటి ఉపయోగం అని చెప్పి. సో అప్పుడు ఏంటి అంటే వదిలేస్తే వదిలే, నా కూతురు నా దగ్గర ఉంటుంది అని చెప్పేసి రాధిక గారు ఏంటంటే వాళ్ళ కూతురిని తన దగ్గర పెట్టుకుంటుంది. పెట్టుకొని ఏం చెప్తుందంటే, నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉన్నావు కదా అని చెప్పి నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసి అనుకోకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకంటూ ఒక కొడుకున్నాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని చెప్పేసి ఒక మంచి అంటే సపోర్ట్గా నిలబడుతుంది. కానీ ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేలాగా చేస్తుంది. అయినా సరే వాళ్ళ కూతురికి తెలియకుండా అంత బంగారం దాస్తుంది అనమాట వాళ్ళ కూతురి కోసం అని చెప్పేసి. తీరా లాస్ట్కి ఏంటి అంటే ఇంకా ఆవిడకి పారాలిసిస్ వస్తుంది. పారాలిసిస్ వచ్చినప్పుడు వాళ్ళ కోడళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కొడుకులు ఎలా ట్రీట్ చేస్తారు, ఊరు జనం ఎలా అనుకుంటారు. సో ఆవిడ చచ్చిపోవాలి అని చెప్పేసి అందరు దండం పెట్టుకుంటారనమాట. అది చెప్పాయి కదా, ఆవిడ కొంచెం వడ్డీకి మారుస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే ఆవిడ చచ్చిపోతే ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వకుండా అయిపోవచ్చు కదా. సో ఊరు జనం అందరూ ఆవిడ చచ్చిపోవాలి అనుకుంటారు పాపం. సో తర్వాత ఆవిడ ఎలా బ్రతికింది, ఆ బంగారాన్ని ఎలా అందరికీ ఇచ్చింది అనేది బాగా తీశారు సినిమా. సో నాకు నచ్చింది ఏంటి అంటే మెయిన్గా సినిమాలో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆడవాళ్ళు గౌరవంగా బ్రతకాలి అంటే మాత్రం ఆడవాళ్ళ చేతిలో ఒక రూపాయి ఉండాలి. అది అత్తగారింట్లో కావచ్చు, పుట్టింట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు. మనకంటూ ఒక గౌరవం ఉండాలి, గుర్తింపు ఉండాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రూపాయి మనం సంపాదించుకోవాలి. సో ఎంత పుట్టింటోళ్ళు ఇచ్చినా, ఎంత హస్బెండ్ మనల్ని బాగా చూసుకున్నా, ఎంత ఏమంటారు ఇప్పుడు హస్బెండ్ కలెక్టర్ అయినా అవ్వనివ్వండి, సో మనకంటూ ఒక రూపాయి అనేది మనం సంపాదించుకోలేకపోతే, మనకంటూ గుర్తింపు లేకపోతే ఆడది ఇంకా అంతే, 4 గోడల మధ్య అలా ఉండడమే. తనకంటూ ఏ గుర్తింపు ఉండదు. ఒక రూపాయి సంపాదిస్తేనే తనకంటూ గుర్తింపు అని చెప్పి చెప్తుంది. సో నేను అది దానికి బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అది మాత్రం నిజం. సొసైటీలో మనకంటూ గౌరవం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రూపాయి మనం సంపాదించుకోవాలండి. సో దానికి కనెక్ట్ అయ్యాను అనమాట నేను. సో చూడండి, సినిమా బాగుంటుంది. సో చూసిన తర్వాత సినిమా పేరు చెప్పకుండా చూడమంటే ఏంటి భారతి అని మాత్రం అనుకోకండి. ఏం లేదు, నేను నిజంగా మర్చిపోయాను. అది తమిళ్ మూవీ కదా, పేరు రావట్లేదు నాకు. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ తర్వాత అది నెట్ఫ్లిక్స్లో కానీ జియో హాట్స్టార్లో కానీ వస్తుంది, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇంకట్లా మా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో ఇవాళ ఏంటి అంటే అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవండి. మా ఆయన్ని మార్కెట్ చూసారా, మా ఆయన మీద డిపెండ్ అయ్యాను అనమాట. మార్కెట్కి తీసుకెళ్ళమని చెప్తే అసలు నాకు ఖాళీ లేదు భారతి, నువ్వు బ్లింకిట్లో పెట్టేసుకో అంటే అందాకలో కొన్ని బ్లింకిట్లో పెట్టుకుంటా ఉన్నాను అనమాట.
అయినా సరే సరిపోవట్లేదు. మార్కెట్‌కి వెళ్తే ఏంటి అంటే ఒక 10 రోజులకి సరిపడా తెచ్చుకుంటాం కదా! సో, పాపం తను తప్పేం లేదు. తను 2 ఇయర్స్ నుంచి అయితే చెప్తానే ఉన్నారు. స్కూటీ కొనిస్తాను తీసుకో. అస్తమానం నిన్ను తిప్పలేకపోతున్నాను. నీకు నచ్చినవి నువ్వే తెచ్చుకో అని చెప్పి. నేనే బద్ధకంతో బయటికెళ్ళడానికి బద్ధకం అయ్యి నాకు స్కూటీ వద్దు, ఏమీ వద్దు అని చెప్పేసి ఇంకా అట్లా చేస్తా ఉన్నా. కానీ నిజమే నాకు ఆ సినిమా చూసిన తర్వాత ఏంటి అంటే ఆవిడ వారానికి ఒకసారి బయటికెళ్తది. బయటికెళ్ళి ఆవిడకి నచ్చినవి తింటది, నచ్చిన సినిమా చూస్తది, నచ్చినట్లు తిరుగుతదనమాట. 60 ఏళ్ల వయసులో. కొడుకు తీసుకెళ్ళాలి, కూతురు తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకెవరో తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎదురు చూడదు. ఆవిడంతట ఆవిడ హ్యాపీగా స్వేచ్ఛగా ఆవిడ చేతిలో డబ్బులుండేసరికి స్వేచ్ఛగా ఎళ్తది, నచ్చింది తినేసొస్తది. సో, అది చూసి నేను కూడా నిజమే కదా! ఎందుకు మా ఆయన ఎలాగో అంటున్నారు, నీకు నచ్చింది నువ్వు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, స్కూటీ కొనిస్తాను, ఎందుకు ఇప్పుడు నా మీద డిపెండ్ అవుతావు అని చెప్పి ఆ సినిమా చూశాక నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అనమాట. బయటికి వెళ్దాం తప్పే ఉంది, నచ్చింది కావాలి, ఇప్పుడు కాయగూరలు కావాలి లేదా నాన్ వెజ్ కావాలి లేకపోతే ఇంకేదో చిన్న షాపింగే ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అనిపించింది. సో, డబ్బులు చూసుకొని స్కూటీ కొనుక్కోవాలన్నమాట. సో, ఓకే, అది పక్కన పెడితే ఇంకా ఎగ్ ఆమ్లెట్‌తో కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్ ఏంటి అంటే ఉప్పు, పసుపు, కారం వేసాను ఎగ్‌లో. అది మనకి ఉండలు ఉండలు కట్టేస్తది కదా! అలా కట్టకుండా ఉండాలి అంటే కొంచెం పాలు కానీ లేదంటే వాటర్ కానీ వేసుకోవాలన్నమాట. సో, వేసుకొని ఎగ్‌ని బాగా బీట్ చేసుకుంటే ఏంటి అంటే అప్పుడు ఉప్పు, కారం అవన్నీ కూడా ఎగ్‌లో బాగా మిక్స్ అవుతది. సో, వాటర్ కంటే కూడా కొంచెం పాలేయండి. ఒకవేళ మీ దగ్గర ఆ టైంకి పాలు లేవు అనుకుంటే ఒక 1 స్పూన్ వాటర్ అయితే వేయండి. వేసి మంచిగా ఉప్పు, కారాలన్నీ కూడా వాటర్‌లో మిక్స్ అయిన తర్వాత ఎగ్స్ కట్ చేసి వేయండి. ఇప్పుడేంటి అంటే నేను సపరేట్‌గా ఎగ్‌ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్నాను. ఆ తర్వాత కర్రీ సపరేట్‌గా చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మంచిగా వేగాక అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఏసేసి అది గ్రేవీలో కొంచెం వాటర్ ఏసాను. అది బాగా గ్రేవీ ఇలా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ అయితే అందులో వేసేసా అనమాట. ఇది ఆమ్లెట్ కర్రీ బావుంటదండి. మామూలుగా మనం అండా బుజ్జి తింటాం కదా! కోడిగుడ్డు ఉక్కిరి అంటాము, కోడిగుడ్డు పొరుటు అంటాము. సో, అలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. టేస్ట్ అనేది ఆమ్లెట్ తోటి కొంచెం గ్రేవీ లాగా వస్తది. అంటే రసం ఉన్నాయి. సో, రసంతోటి తినడానికి ఇలా బావుంటది కదా అని చెప్పి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడికిస్తే కూర అనేది దగ్గరగా అయిపోద్ది. ఇలా అనమాట. చూడండి బావుంది గదా! సో, ఇంక ఇదేంటి అంటే మధ్యాహ్నం మా వాళ్ళకి లంచ్. సో, ఇంక వాళ్ళకైతే బాక్స్ పెట్టేసాను. బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మా పిల్లలైతే వచ్చేసారు. ఇంకిప్పుడు నేను ఇందాక పెరుగు వడ చేసుకున్నాను కదా! సో, అది ప్రశాంతంగా కూర్చొని 11కి తిన్నాననమాట. ఇంకప్పటి వరకు నాకు అసలు ఖాళీయే లేదు. సో, అట్లా అయిందనమాట. ఆ తర్వాత ఇంక వీళ్ళొచ్చి మధ్యాహ్నం పడుకోమంటే చూడండి అసలు ఏం చేస్తున్నారో. అదొక అదేదో బాల్ అండి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. జల్లీగా ఉందనమాట ఆ బాలు. అదేంటి అంటే గోడకేసి కొడితే అంటుకుంటది. సో, పాపం వాళ్ళ పెదనాన్నేమో ఆద్య అడిగిందని చెప్పి తెచ్చిస్తే వీళ్ళేమో ఆ బాల్ తీసుకొని ఎంత ఇరిటేట్ చేస్తున్నారంటే పాపం తనని. విష్ణు పడుకున్నాడు. ఈ లక్కీ ఏంటంటే నాకు నిద్ర రావట్లేదమ్మా అని చెప్పేసి చూడండి ఇంకా అన్నా చెల్లెళ్ళు ఎలా గొడవ పడతా ఉన్నారు. పెద్దోడు ఏంటి అంటే ఆద్య దగ్గర తన్నులు తింటాడు, ఆడికేం దెబ్బ తగలదనమాట. విష్ణు అలా కాదు. విష్ణు ఏంటి అంటే వాడొక చీల్ రాకసి ఆద్య గొడవ పడితే ఆద్యతో ఇంకా ఇద్దరు టామ్ అండ్ జెర్రీ గొడవలు అనమాట. సో, ఇంక వీడేమో పడుకోమంటే పడుకోకుండా వాళ్ళ చెల్లిని అలా ఆట పట్టిస్తూ ఇంకా అట్లా మధ్యాహ్నం అలా నడుస్తూ ఉంది. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా, మూవీ అయితే మాత్రం ఒకసారి చూడండి బాగుంటుంది. సో, ఇంక మా పిల్లల గొడవలో ఇలాగే ఉంటుందిలేండి. ఇంకా వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనిరు. సో, అలా అయిపోతూ ఉంటుంది. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.